హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు అయితే మనం మేక తిల్లి అయితే ఉండబోతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది రక్తం తక్కువ ఉన్న వాళ్ళు వారం తింటే రక్తం అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్ బాడీలో. అందుకని ఈ రోజు మనం మేక తిల్లి అయితే చేయబోతున్నాం. ఇక్కడ తిల్లిని అయితే మనం ఉడకబెట్టుకొని ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాం. అల్లం వెల్లుల్లి నూరు అయితే పెట్టుకున్నాం. ఇక్కడైతే కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటా అయితే కోసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కుక్కర్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ అయితే వేడెక్కింది. మనం ఇప్పుడైతే ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం కరివేపాకు అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అయితే పోయేంత వరకు మనం బాగా కలుపుకుంటూ చూసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటా అయితే మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. కొద్దిసేపు అయిన తర్వాత చూద్దాం. ఇప్పుడైతే మూత తీసుకొని చూద్దాం ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఎలా అయ్యాయో. ఉల్లిపాయలు అయితే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఇప్పుడైతే మేక తిల్లిని అయితే ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని మొత్తం మేక తిల్లి అయితే మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే చూసుకుందాం. తిల్లి అయితే బాగానే కుక్ అయింది. కారం యాడ్ చేసుకుందాం. కల్లుప్పు కూడా వేసుకుందాం. పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడైతే మనం నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడైతే మనం కుక్కర్ మూత పెట్టుకుందాం. ఒక 4-5 విజిల్ వచ్చిన తర్వాత అయితే మనం చూద్దాం. 5 కోతలు అయితే అయ్యాయి ఫ్రెండ్స్. మూత తీసుకొని అయితే చూద్దాం. ఇప్పుడు ఈ స్టేజ్ అయితే మనం ఉప్పు కారం సరిపోయింది లేదన్నది సరి చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. మాకైతే సరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. కూర అయితే దగ్గరికి అవ్వడం కోసం. కూర అయితే దగ్గరికి అయ్యాక చూపిస్తాం ఫ్రెండ్స్. కూర అయితే బాగానే దగ్గరకు అవుతుంది. మనం అయితే ఇప్పుడు కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం. తర్వాత అయితే మనం టేస్టింగ్ అయితే చూసి చెప్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందో. కూర అయితే అయిపోయింది. మేమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం. చూడడానికి అయితే నోరు ఊరుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పక్కన అన్నం పెట్టుకొని దాంట్లోకి వేసుకుంటున్నాం. ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంటికాడ ఖచ్చితంగా చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఎందుకంటే దీనివల్ల మనకి రక్తం అయితే బాగా పడుతుందంట బాడీలోకి. మీరు కూడా మీ ఇంటికాడ చేసుకొని తిని ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను. వీడియోకి అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.